నిషాద ప్రతిష్టాం త్వమగమ శాశ్వతి సమాహ యత్ క్రౌంచ విదునాదేకం అవధి కామమోహితం. ఇది వింటే సంస్కృతం నేర్చుకుంటూ బాగుండు అని అనిపించిందా? ఒకవేళ ఎవరికైనా అనిపిస్తే వాళ్ళు పుణ్యాత్ములు. ఎందుకంటే భారతదేశపు ఆత్మ సంస్కృతం తెలుసుకోండి. ఇక్కడ మన జ్ఞానమంతా అందులో నిక్షిప్తమైంది. సంస్కృత భాష వల్లనే ప్రపంచమంతా మన సంస్కృతి వ్యాపించింది. కానీ భారతదేశంలో సంస్కృతం నేర్చుకునే వాళ్ళు తక్కువ. సంస్కృత భాష నేర్చుకుంటే బతుకు బాగుపడుతుంది. కానీ ఇప్పుడు మీరు సంస్కృతం నేర్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలో చెప్తాను. ఈ మధ్య జర్మనీలో ఇంచుమించు ప్రతి పాఠశాలలో సంస్కృతం ప్రదానం చేశారు. జర్మనీలో సంస్కృత స్కాలర్స్ ఉన్నారు. మీకు ఇంగ్లీష్ రాకపోయినా జర్మనీ వెళ్తే సంస్కృతం మీరు మాట్లాడితే మీరు మహాసంపన్నులు అయిపోతారు. ఇక్కడ యువతకు చెప్తున్నాం, రానున్న భవిష్యత్తు సంస్కృతం నేర్చుకున్న వాళ్ళదే. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నాసాలో 10,000 మందికి పైన సంస్కృతాన్ని అధ్యయనం చేయిస్తున్నారు. 10,000 సంస్కృత మాన్యుస్క్రిప్ట్స్ నాసాలో ఉన్నాయి. నాసా ఎక్కడుందో తెలుసు కదా, అమెరికాలో అంతరిక్ష పరిశోధన కేంద్రం. 10,000 సంస్కృత గ్రంథాలు ఉన్నాయి నాసాలో, తెలుసా? తెలుసుకోండి. జర్మనీలో సంస్కృతం నేర్పుతున్నారు. మనకో తెలుగే మాట్లాడడం. అంతెందుకు, ఒక తెలుగు ఎఫ్ఎం ఆన్ చేస్తే వెంటనే మనకి 10 ఇంగ్లీష్ శబ్దాల మధ్యలో తెలుగు ఎక్కడుందో వెతుక్కోవాలి. అది మన దౌర్భాగ్యం. అలాగని వాళ్ళు ఇంగ్లీష్లో అసలు దానిలోని పాండిత్యం లేదు. తెలుసుకోండి. ఇక్కడ మన మాతృభాషని, మన సంస్కృతిని ఎంత అవమానిస్తే అంత గొప్పని భావించే దశలో ఉన్నారు యువతరం. అలాంటి వాళ్ళని తయారు చేశారు మన పెద్దతరమైన తల్లిదండ్రులు. అవునా లేదు చెప్పండి. ఇక్కడ మన సంస్కృతి అనగానే గుండె ఉప్పొంగిపోవాలండి. అది తెలుసుకోవాలి. భాష రాక, సంస్కారం లేక వ్యసన పొరలి బ్రతుకుతోంది భారత జాతి. తెలుసుకోండి. కారణం, ఇక్కడున్న భారత జాతికి తన జాతిపై, తన దేశంపై, తన సంస్కృతిపై గౌరవం లేదు. అది పిల్లలకి మనం ఇవ్వలేదు. ఈ మాటతోనైనా స్ఫూర్తి పొంది తర్వాత తరాల వారికి మన సంస్కృతి గొప్పతనం, గర్వభావం కలిగించండి. తర్వాత వాళ్ళన్నీ అధ్యయనం చేస్తారు. ఇక్కడ చూసారా సంస్కృతం ఎలాంటి గొప్ప భాష. కంప్యూటర్ నాలెడ్జ్ డెవలప్ అయిపోయిన ఈ కాలంలో మొత్తం ప్రపంచ మేధావులు తీర్మానిస్తున్న విషయం. ఈ మాట ఒక హిందువో ఒక భారతీయుడో చెప్పలేదు, పాశ్చాత్యులు చెప్తున్న మాట మీకు ఇక్కడ చెప్తున్నాం. ది మోస్ట్ సైంటిఫిక్ లాంగ్వేజ్ ఆన్ ఎర్త్ ఒక్కటే, అది సంస్కృతం. ఇది పాశ్చాత్యులు చెప్పారు. శాస్త్రీయమైన భాష సంస్కృతం. ఇంత చెప్పదలుచుకున్న విషయాన్ని ఒక్క మాటలో చెప్పగలిగే శక్తి సంస్కృతానికి మాత్రమే ఉన్నది. ది మోస్ట్ కల్చర్డ్ అండ్ సోఫిస్టికేటెడ్ లాంగ్వేజ్ ఆన్ ఎర్త్. ఇది ఎలా తయారైంది అయ్యే ఎంత గొప్ప భాష అంటే దేవభాష. ఒక మాట ప్రొఫెసర్ హ్యూస్టన్ అని ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఏమిటి చెప్తున్నాడంటే, సంస్కృత భాషని అధ్యయనం చేస్తేనే తెలిసిపోతుంది ఈ భాష పుట్టిన దేశం వాళ్ళు ఎంత సున్నితమైన సంస్కారము, నాగరికత, జ్ఞానము కలవారో ఈ భాషలోనే అర్థమైపోతూ ఉంటే, అలాంటి భారత జాతిని అనాగరికులను మనం ఎలా అనగలిగాం? మన మూర్ఖత్వం కాకపోతే అన్నాడు పాశ్చాత్యులు. తెలుసుకోండి. ది లాంగ్వేజ్ ఇట్ సెల్ఫ్ షోస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ అవర్ ఇండియా. తెలుసుకోండి. ఈ సంస్కృత భాషే చెప్తున్నది మన సంస్కృతి ఎంత గొప్పదో. కనుకనే మధ్యలో సంస్కృతం గురించి ఎందుకు వెళ్ళారు అనద్దు. ఆ సంస్కృతంలోనే వాల్మీకి రచించాడు గనక ఆ మాటలు వినగానే ఒళ్ళు పులకించి, ఇది చెప్పినప్పుడు పెద్దవాళ్ళు కళ్ళు మూసుకున్నప్పటికీ కూడా పిల్లల్లో ఉత్సాహం పుట్టి ఇకనైనా సమయం మించిపోలేదు, సంస్కృతం నేర్చుకుంటాం అనుకుంటారేమో. మళ్ళీ మీకు ఏ ఫారెనర్ నేర్పుతాడని ఎదురు చూస్తారేమో. చూడండి, మీ ఇష్టం. ఎందుకంటే తెలుగు నేర్పడానికి కూడా అమెరికా నుంచి రాబోతూ ఉన్నారు ఇప్పుడు. ఎవరికి? తెలుగు వారికి. వేమన పద్యాలు కూడా ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చదివి అర్థం చేసుకునేటువంటి దౌర్భాగ్యం తెలుగు పిల్లలకు కల్పించినటువంటి పెద్దలకు, అధ్యాపకులకి, వ్యాపారం అయిపోతున్న విద్యా వ్యవస్థకి ఏం చేయాలి? నమస్కారాలు చెప్పాలా? దండాలు పెట్టాలా? నమో నమః. సరే.